నేను మీ మేఘమాల. ఈరోజు నేను మీకు వెజిటేబుల్ పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. నేను వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. క్యాబేజ్ని ఇలా అంతా వేసిన తర్వాత క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి. గ్రేటర్ తీసుకొని అందులో లావుగా ఉన్న సైడ్ గ్రేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా పొటాటోని కూడా ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. వీటినన్నిటినీ వాష్ చేసుకొని వేసుకోవాలి. పొటాటోలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వాటర్నంతా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే క్యారెట్ పొటాటో కూడా సన్నగా కట్ చేయొచ్చు, అది మీ ఇష్టము. ఆనియన్స్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి చీలికలు 4-5 వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా ఓమా. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ 3 స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను. 1 స్పూన్ బొంబాయి రవ్వ, కొద్దిగా బ్రెడ్ పౌడర్ వేస్తున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మనకి అవసరం పడదు, ఎందుకంటే వెజిటేబుల్స్ వాష్ చేసుకొని వేసుకోవడం వల్ల దాంట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో వాటర్ అనేది మనకి అవసరమే పడదు. ఇలా ఉంటే మిక్స్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కడాయిలో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెజిటేబుల్స్ని ఇలా పకోడాలా వేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ప్లేట్లోకి తీసుకోవాలి. మీ దగ్గర బ్రెడ్ పౌడర్ కానీ లేకపోతే కొద్దిగా బొంబాయి రవ్వ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, ఇంకొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బియ్యపిండికి బదులు బ్రెడ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో మీ దగ్గర బ్రెడ్ పౌడర్ కానీ లేకపోతే కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే మనకి ఇలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇవి చూడటానికి మనకి ఆనియన్ పకోడాలా ఉన్న టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా టిష్యూ ప్లేట్లోకి తీసుకున్న వాటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని సాస్తో టేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.